Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today, we are going to discuss about the ఫస్ట్ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అండి. సో మనకి ఫస్ట్ న్యూస్లో ఉంది ఏంటంటే ఒకసారి ఇంపార్టెంట్ టాపిక్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం నార్మల్ టాపిక్స్ జస్ట్ ఓవర్వ్యూగా చెప్తాను. ఓకే, ఫస్ట్ మనకి కోలర్ లేక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఏంటంటే మనకి న్యూస్లో ఉంది. అయితే చూడండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి has restrained the Andhra Pradesh government from proceeding with the six infrastructure project in the Kolleru wetland area due to concern over the ఎన్వైరన్మెంటల్ ప్రిజర్వేషన్. అయితే ఇక్కడ మనకి ఎన్వైరన్మెంటల్ ప్రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ న్యూస్లో ఉంది. ఎవరు చెప్తున్నారు? ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఇక్కడ మనకి రిస్ట్రైన్ చేయడం జరిగింది అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. మరి ఎందుకు ఏంటి అనేది తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కోలేర్ లేక్ అనే దాని మీద మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టుగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు ఇది ఎక్కడ ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఏ రివర్ మీద ఉంది అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ ద కృష్ణ అండ్ గోదావరి రివర్ డెల్టా మధ్య ఉంది. మరి ఇక్కడ రివర్స్ తీసుకుంటే ఏ రివర్స్? ఇట్ ఫెడ్ బై ద బుధమేరు. ఓకే, బుధమేరు అండ్ తమ్మిలేరు రివర్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్యూచర్స్ తీసుకుంటే వన్ ఆఫ్ ద ఇండియాస్ వన్ ఆఫ్ సారీ ఇది చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అండి. తర్వాత డిక్లేర్డ్ యాజ్ ఏ రామ్సార్ సైట్, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. 2002లో డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ కీ హాట్స్పాట్స్ తీసుకుంటే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఇట్ సపోర్టెడ్ ద ఇక్కడ డైవర్స్ అక్వాటిక్ అండ్ బర్డ్ స్పీసీస్ అనేది మనం చూడొచ్చు అన్నట్టుగా. మరి ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే కొలేరు బర్డ్ శాంచురీ అనేది మనము ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. దీని లొకేషన్ తీసుకుంటే కొలేరు లేక్ రీజియన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అండ్ దానికి ఫీచర్స్ తీసుకుంటే హోమ్ టు ద గ్రే పెలికాన్కి ఇది ఒక హోమ్ లాగా. అండ్ ఇట్ ఇండికేట్ ద స్పీసియస్ శాంచురీస్ అండ్ వెస్ట్లాండ్ మార్ష్ హ్యాబిటేట్ అండ్ మైగ్రేటెడ్ బర్డ్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఆ బర్డ్స్ నేమ్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ గ్లోరీ బేస్ అండ్ ఓపెన్ బిల్డ్ స్టాక్, ఈ పేర్లు మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇట్ డిక్లేర్డ్ యాజ్ ఏ వైల్డ్ లైఫ్ శాంచురీగా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. సో సింపుల్ అండ్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ రస్టీ స్పాటెడ్ క్యాట్ తీసుకున్నప్పుడు ఇది మనం ఇప్పుడు జనరల్గా మనం క్యాట్ చూస్తాం కండి, అలానే ఉంటుంది చూడడానికి. సో దాని కొన్ని ఫ్యూచర్స్ అనేవి డిఫరెంట్స్గా ఉంటాయి. అయితే ఇది మనకి న్యూస్లో ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే ఇది మనకి వెస్ట్ బెంగాల్ డిస్టిక్లో మనం దీని గురించి ఇక్కడ న్యూస్లో ఉంది అన్నట్టుగా. అది చూడండి, ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఎక్స్క్లూసివ్ రస్టీ స్పాటెడ్ క్యాట్ హ్యాస్ బిన్ స్పాటెడ్ అండ్ ఫ్రాక్లింగ్ ఇన్ జంగల్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో ఈ పురిలియా డిస్టిక్లో చూడడం అయితే జరిగింది. అయితే ఇది మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏం చదువుకోవాలంటే న్యూస్లో ఎందుకు ఉంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కంటే ఫస్ట్ మనకి ఇలాంటివి వచ్చినప్పుడు దాని యొక్క ఫ్యూచర్స్ అంటే అది ఒకవేళ ఐయూసిఎన్ లిస్ట్లో ఉందా లేకపోతే వల్నరబుల్ లిస్ట్లో ఉందా, ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇక్కడ మనకి రస్టీ స్పాటెడ్ క్యాట్ తీసుకున్నప్పుడు దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఖచ్చితంగా చూసుకోవాలండి. ఒకవేళ మనకి ఎంసీక్యూస్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఇంకోటి సైంటిఫిక్ నేమ్లు కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. వీటిని మనం గూగుల్లో కాపీ పేస్ట్ చేసుకొని ప్రొనౌన్సియేషన్ కొంచెం క్లియర్గా అర్థమయ్యే చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి, ప్రియనాలియర్ రుబినోసస్ అని ఇక్కడ దీని యొక్క పేరండి. అయితే ఇక్కడ స్పెల్లింగ్స్ కూడా కొంచెం చూసుకోవాలి. సమ్టైమ్ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల కూడా మన ప్రొనౌన్సియేషన్ మారిపోతుంది, దాని అర్థం కూడా మారిపోతుంది. ఓకేనా, మరి దీని సైజ్ తీసుకుంటే వరల్డ్ స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్ క్యాట్ అంట ఇది. ఓకేనా, తర్వాత మరి దీని యొక్క అది డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే డ్రై డెసిడియస్ ఫారెస్ట్లో అండ్ సెమీ డెసిడియస్ ఫారెస్ట్లో నదరన్ సెంట్రల్ ఇండియాలో మనం ఎక్కువగా చూడొచ్చు. తర్వాత వెస్టర్న్ ఘాట్, కచ్, రాజస్థాన్ ఇలాంటి ప్లేస్లో మనం చూడొచ్చు అండి. ఇండియా తీసుకుంటే హోల్ 80% ఆఫ్ ద క్యాట్ పాపులేషన్ అనేది ఉందంటున్నారు. అయితే దీని యొక్క ఫీచర్స్ తీసుకుంటే వెయిట్ వచ్చేసి ఓన్లీ 1.5 కిలోగ్రామ్స్ మాత్రమే ఉంటుంది. లైక్ ఇప్పుడు మన ఇంట్లో డొమెస్టిక్ క్యాట్ ఉంది కదా, సో ఆ టైప్లో. తర్వాత కోట్ తీసుకుంటే ఫెన్ గ్రే విత్ రస్టీ స్పాట్ అండ్ బ్యాక్ అండ్ ఫ్లాక్. ఒక్కసారి మీరు ఈ పేరుతోటి గూగుల్లో కొడితే మీకు ఆ పిక్చర్ అనేది కనిపిస్తుందండి. ఓకేనా, సారీ ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, మనము ఒకసారి గూగుల్లో కూడా చూద్దాము. ఇక్కడ మనం తీసుకుంటే ఏమేమి ఉంది అనేది చూడాలి. ఓకేనా, రస్టీ స్పాటెడ్ క్యాట్ మరి స్లో ఉంది. సారీ, నెట్ చాలా చాలా స్లో ఉంది.
దిస్ ఇస్ టూ మచ్. ఓకే, మనం అంతలోపు ఇది చూద్దాము. ఓపెన్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది తీసుకుంటే మరి దాని యొక్క ఫీచర్స్ హెడ్ కానీ, తర్వాత ఐస్ కానీ, లెగ్స్ కానీ, ఫీట్ కానీ ఏ విధంగా ఉంది. ఇదిగోండి వచ్చింది చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. ఇది మనకి జనరల్గా డొమెస్టిక్ క్యాట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ టైప్లో ఉంటుంది అన్నట్టుగా. ఇదిగోండి ఇది. ఓకే, చూస్తున్నారు కదా. ఇది మనకి ఏ విధంగా ఉందనేది చూసుకోవాలి. ఇదండి. ఓకే, ఇదిగోండి చూడడానికి మన సేమ్ డొమెస్టిక్ క్యాట్ లానే ఉంటుంది. కానీ చాలా చిన్నగా ఉంటుంది అన్నట్టు. ఇతని చేతిలో చూసారుగా ఎంత చిన్నగా ఉందో. సో అదన్నట్టుగా మనం ఎప్పుడైనా ఇది ఇట్లాంటి చదువుకునేటప్పుడు పిక్చర్ కూడా చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. దాని లెగ్స్, ఫీట్ ఏ విధంగా ఉంది, టైల్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మీరు ఆ పిక్చర్ చూసుకుంటూ దీన్ని ఒకసారి రివిజన్ చేసుకోండి. నేను పీడిఎఫ్ పెడతాను మన యాప్లో. సో మన టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో కూడా ఉంటుంది. ఎవరికైనా ఇఫ్ యు ఆర్ నాట్ ఫైండింగ్, జస్ట్ మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, విల్ షేర్. అయితే దీని మెయిన్ ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు ఐయూసీఎన్ కన్జర్వేషన్ స్టేటస్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారండి. ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ నియర్ థ్రెటెడ్లో ఉంది. ఓకేనా, ఇంతవరకు ఇది ఇంపార్టెంట్. తర్వాత ఈ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది మనకి జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ అనేది. ఇది అయితే మనకి 2023 ఎగ్జామ్ నుంచి ఇలాంటివి మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ఎకనామిక్ సర్వేలో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఇట్స్ హైలైట్ ద బ్యాక్ స్లైడింగ్స్ ఆఫ్ ద గ్లోబల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ విత్ జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ రీప్లేసింగ్ ద గ్లోబలైజేషన్. ఇక్కడ అసలు ఈ జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంది, గ్లోబలైజేషన్ రీప్లేసింగ్ అంటే ఏంది. ఫస్ట్ మనకి జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఒక ఐడియా ఉండాలి కదా. మరి అసలు అది ఏంటనేది చూద్దాం. ఇది చూడండి, ఇట్ రిఫర్స్ టు ద పాలసీ డ్రివెన్ బై ద రివర్సల్ ఆఫ్ ద గ్లోబల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్. ఇట్ ఆఫెన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద స్ట్రాటజిక్ కన్సర్న్. అయితే ఇక్కడ గ్లోబల్ మనము తీసుకున్న జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అసలు దేని మీద ఉంటుంది అని అంటే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మీద. అయితే ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ మీద మనకి ప్రీవియస్గా 2023 ముందు తీసుకుంటే ఎక్కువ క్వశ్చన్స్ లేవు, బట్ 2023లో క్వశ్చన్ అడిగారండి. సో అప్పటి నుంచి మనం దీని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి. జస్ట్ ఒకసారి ఓవర్వ్యూగా చూసుకోండి. అక్కడ నేను టైం ఎక్కువ వేస్ట్ చేయను. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే కుర్దిస్తాన్ రీజన్ అంటే ఏంటి అని అంటే, ఇండియా ఇక్కడ మనకి ఏం చేసిందంటే మెడికల్ సప్లైస్ ని కుర్దిస్తాన్ రీజన్ కి పంపించడం జరిగింది. కుర్దిస్తాన్ రీజన్ అనేది ఇరాక్ లో ఉందన్నట్టుగా. అయితే మరి ఇండియాకు ఇప్పుడు ఇరాక్ ఉన్న రిలేషన్షిప్స్ అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలండి. ఓకేనా. సో జాగ్రఫికల్ అదే కాకుండా ఈ కుర్దిస్తాన్ ఒక జాగ్రఫికల్ గా అక్కడ మౌంటైన్స్ ఉన్నాయా, రివర్స్ ఉన్నాయా, లేకపోతే దాని బార్డర్స్ ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. ఎక్కువ ఇక్కడ కుర్దూస్ ఉండడము, తర్వాత ఈస్టర్న్ టర్కీకి ఇగో చూడండి, ఇది ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఇట్స్ స్పాన్ ద లార్జ్ పార్ట్. వెయిట్ సెకండ్, ఇక్కడ చూడండి. The Kurdistan region, geographically broad area, traditionally inhabited by the Kurdus, it spans a large part of the eastern Turkey, northern Iraq, western Iraq, and a smaller area of the northern సిరియా అండ్ ఆర్మేనియా. సో అంటే మనం ఆ ఏరియాస్ అనేది చూసుకోవాలి. తర్వాత క్యాపిటల్ ఏంటి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి జియోగ్రఫికల్ గా తీసుకున్నప్పుడు నేను ఇందాకే చెప్పాను, మౌంటైన్స్, రివర్స్ ఏమైనా ఉంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగోండి మౌంటైన్స్. దిస్ రీజన్ ఇంక్లూడింగ్ ద జాగ్రోస్ మౌంటైన్ సిస్టమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఎక్స్టెన్షన్ కూడా ఎక్కడ వరకు ఉందంటే తరూర్ మౌంటైన్ వరకు ఉంది. రివర్ తీసుకున్నప్పుడు టిగ్రీస్ అండ్ గ్రేటర్ జాబ్ రివర్ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇట్ సపోర్ట్ టు ద అగ్రికల్చర్ సెటిల్మెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, అది ఎందుకు అన్నది, ఇండస్ట్రీస్ కా లేకపోతే అగ్రికల్చర్ కా. ఇండస్ట్రీ కాకుండా ఇక్కడ అగ్రికల్చర్ సెటిల్మెంట్. తర్వాత ఇండియా కుర్దిస్తాన్ రీజన్ అనేది మనం చూసుకోవాలి, అండ్ దాని యొక్క రిలేషన్షిప్ కూడా మనం చూసుకోవాలండి. ఓకేనా. జస్ట్ ఒకసారి ఓవర్వ్యూగా చూసుకోండి సరిపోతుంది. తర్వాత ఫైనాన్షియలైజేషన్, నేను ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నా, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఓకేనా. తర్వాత ఫైనాన్షియలైజేషన్, అసలు ఫైనాన్షియలైజేషన్ అంటే ఏంది, నేను మీకు ఎకనామిక్ సర్వే సపరేట్గా చెప్తాను. జస్ట్ ఇక్కడ ఓన్లీ ఓవర్వ్యూ చెప్తాను చూడండి. ఇక్కడ ఎకనామిక్ సర్వే 24-25 తీసుకున్నప్పుడు వాజ్ ఎక్సెసివ్ ఫైనాన్షియలైజేషన్ కుడ్ హార్మ్ ద ఎకానమీ. ఇక్కడ ఫైనాన్షియలైజేషన్ అనేది మనకి ఇంపార్టెంటే, బట్ అది ఎక్సెసివ్ అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ అయినప్పుడు అది ఏమవుతుందంటే ఇండియన్ ఎకానమీ హార్మ్ అవుతుంది. అంటే ఇది మంచిది కాదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా కూడా మనం తినే కాడికి తింటే అరుగుతుంది, దానికంటే ఎక్కువ తింటే ఏమవుతుంది, డైజెస్ట్ అవుతుందా కాదు. సో అలాగే మనము ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఫైనాన్షియలైజేషన్ అనేది ఇక్కడ ఎక్సెస్ అవుతుంది అన్నట్టుగా. సో మరి ఎక్సెస్ అవడం వల్ల ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఓకేనా. సో పర్టికులర్లీ లో టు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లైక్ ఇండియా లాంటి కంట్రీస్ కి ఇది కొంచెం హార్మ్ఫుల్ గా ఉందని చెప్తున్నారు. మరి ఫైనాన్షియలైజేషన్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ మోటివ్స్ మార్కెట్
instruments and institutions, both domestic and global economies. It reflect the shift from the traditional industry నుంచి ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కి చాలా ఎక్కువగా షిఫ్ట్ అవుతున్నాయి. సో దీనివల్ల ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నప్పుడు మనము ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, బాగుంటుంది. చాలా మంది ఏమైపోతుంది, ఫైనాన్షియల్ యాక్టివిటీకి షిఫ్ట్ అయిపోతున్నారు. సో ఇది ఒకటి మనకి నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుందని ఇక్కడ ఉంది. అయితే దీనివల్ల మెయిన్ ఇంపాక్ట్ ఏమవుతుందంటే, ఇంక్రీజింగ్ ద ఫైనాన్షియల్ సెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో తర్వాత వైడనింగ్ ఇన్ఈక్వాలిటీ అనేది కూడా రావడం జరుగుతుంది. సో అందుకే ఇది మనకి న్యూస్ లో ఉంది. నేను సర్వేలో మీకు క్లియర్ గా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి సాఫ్రాన్ రెడ్ టైల్ డెమ్సెల్ఫై. ఇక్కడ అగైన్ మనకి ఇక్కడ సాఫ్రాన్ రెడ్ టైల్ అని అన్నారు. మరి సాఫ్రాన్ రెడ్ టైల్ అంటే ఏంటది అనేది మీరు ఒకసారి మళ్ళీ సేమ్ ఇందాకట్లా మనం ఈ పిక్చర్ చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, రేపటి నుంచి నేను పీడిఎఫ్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సాఫ్రాన్ ఇక్కడ మనకి సాఫ్రాన్ అని అన్నారు కదా. సో ఇక్కడ మనం చూద్దాం, సాఫ్రాన్ రెడ్ టైల్, సాఫ్రాన్ రెడ్ టైల్ క్లియర్గా మొత్తం ఒకసారి చూసుకోవాలి. ఎందుకనంటే మనకి సమ్ టైమ్స్ చిన్న సెంటెన్స్ వల్ల మనం మిస్ అయిపోతాం అన్నట్టుగా. చూడండి ఇక్కడ ఇది ఎలా ఉందో, సాఫ్రాన్ రెడ్ టైల్ డెమ్సెల్ఫై. ఇది చూస్తే మనకి ఎలా అని అంటే, మీ అందరికీ తెలుసు తుమ్మెద అని అంటారు. సో ఎవరికైనా ఐడియా ఉండే ఉంటుంది, తుమ్మెద లేకపోతే మన తెలుగులో అయితే దువ్వెన, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు అన్నట్టుగా దీన్ని. సో ఇప్పుడు దీని గురించి మనం న్యూస్లో ఏముందో చూద్దాం. ఇక్కడ చూడండి, సాఫ్రాన్ రెడ్ టైల్ డొమెసైల్ తీసుకుంటే రీసెంట్లీ టూ న్యాచురలిస్ట్ స్పాటెడ్ ద సాఫ్రాన్ రెడ్ టైల్ డొమెసైల్ ఫర్ ద ఫస్ట్ టైం అలాంగ్ విత్ ద నేత్రావతి రివర్, కర్ణాటకలో ఇక్కడ మనం చూడడం జరిగింది. సో అయితే సాఫ్రాన్ రెడ్ టైల్ గురించి తీసుకున్నప్పుడు దాని ఒక సైంటిఫిక్ నేమ్ అనేది చూసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ ఎ సాఫ్రాన్ రెడ్ టైల్ డ్యూ టు ద సాఫ్రాన్ కలర్డ్ బాడీస్ ఉండడం వల్ల దాన్ని మనము సాఫ్రాన్ రెడ్ టైల్ అని అంటాము. తర్వాత మరి ఇట్ బిలాంగింగ్ టు ద, ఇక్కడ చూడండి ప్లాటిస్టిసిడియా ఫ్యామిలీ. అయితే ఏ ఫ్యామిలీ అనేది కూడా చూసుకోవాలి మనం. ఇందాకే చెప్పాను, కొన్ని మనం ప్రొనౌన్సియేషన్స్ మనకు గుర్తుండకపోతే గూగుల్లో దాన్ని కాపీ పేస్ట్ చేసి 2-3 సార్లు కంటిన్యూగా 4 సార్లు వినండి, మనకు ఈజీగా గుర్తుంటుంది. తర్వాత దీని యొక్క అపియరెన్సెస్ తీసుకుంటే ఏ విధంగా ఉందంటే, స్లెండర్ అండ్ డెలికేట్ ఇన్ షేప్, తర్వాత రేర్ స్పీసియస్ అండ్ ఎండమిక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియా. అయితే ఎందుకు నేను ఇక్కడ పిక్చర్ చూడమంటుంటే, ఇప్పుడు మనం చదివిన దానికంటే పిక్చర్ చూసినప్పుడు ఈజీ గుర్తుంటుంది. ఇప్పుడు ఇది మనం పిక్చర్ చూడకముందు అది ఏంటో అనిపించింది, పిక్చర్ చూసినాక ఇది మనకు తెలుసుగా, చిన్నప్పటి నుంచి చూసింది కదా అనిపిస్తుంది కదా. సో అందుకు. తర్వాత హ్యాబిటెట్స్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఉంటుంది అనేది తీసుకుంటే, ఎక్కువగా థిక్ వెజిటేషన్స్ అండ్ స్లో మోటివ్ ఫారెస్ట్ స్ట్రీమ్స్ దగ్గర మనం ఇక్కడ వీటిని చూడొచ్చు. లైఫ్ సైకిల్ గురించి కూడా మనం చూడొచ్చు. ఓకేనా, మరి ఇక్కడ చూడండి, డమ్ సెల్ఫేస్ అంటే అసలు ఏంటి, వాట్ ఆర్ ద డమ్ సెల్ఫేస్ అంటే, ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రెడేటరీ ఏరియల్ ఇన్సెక్ట్ ఇన్ ద ఓడోనిట్ ఆర్డర్. అండ్ వీటి యొక్క హ్యాబిటేట్ ఎక్కడ ఉంది అని అంటే, ఫ్రెష్ వాటర్ హ్యాబిటేట్స్. అపియరెన్సెస్ తీసుకుంటే విత్ స్లెండర్ బాడీస్ అనేవి లాంగ్ అండ్ ఫిల్మీ ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూసుకుంటాము. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం చూసుకోవాలి. వీకర్ ఫ్లైట్ అనేది ఇక్కడ చూస్తాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక మన పర్సన్ ఇక్కడ న్యూస్ లో ఉన్నారు. ఎవరు ఆమె అని అంటే, ఇక్కడ చూడండి, దేవి అహిల్యాబాయ్ హల్కర్ అనే ఆమె మనకి న్యూస్ లో ఉంది. మరి అసలు ఈమె ఎవరు ఏంటని తీసుకుంటే, రీసెంట్లీ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్ IGNCA తీసుకుంటే, ఇన్ కొలాబరేషన్ విత్ ద లోకమాత అహిల్యాబాయ్ ఇక్కడ తన కొలాబరేషన్ అనేది అయింది. అసలు ఇది ఒక ఆర్గనైజేషన్ అన్నట్టు. అహిల్యాబాయ్ ఆర్గనైజ్డ్ ఇన్ ద స్పెషల్ లెక్చర్ ఆన్ ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ దేవి అహిల్యాబాయ్ హల్కర్ యొక్క లైఫ్ యొక్క లెక్చర్ అనేది ఇక్కడ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. అసలు ఈమె ఎవరు అని అంటే, దేవి అహిల్యాబాయ్ హల్కరు ఫస్ట్ తను వచ్చేసి 1725లో తను పుట్టడం జరిగింది, 1795లో చనిపోయారు. తిన వచ్చేసి హల్కర్ క్వీన్ ఆఫ్ ద మరాఠా మాల్వా కింగ్డమ్. ఈమె ఒక క్వీన్ అండి. అయితే డ్యూరింగ్ హర్ రీజన్, తన టైంలో తీసుకున్నప్పుడు మాల్వా ఎక్స్పీరియన్స్డ్ ద పీస్ అండ్ ప్రాస్పారిటీ అండ్ స్టెబిలిటీ. అంటే చాలా మంచిగా పీస్ ఉంది, ప్రాస్పారిటీ ఉంది, స్టెబిలిటీ ఉంది క్యాపిటల్లో. సో అంత లిటరేచర్, మ్యూజికల్, ఆర్టిస్ట్ అన్ని విధాలుగా సపోర్టింగ్ అనేది ఉందన్నట్టుగా, గ్రోత్ అనేది ఉంది. మిలిటరీ కాంట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు కూడా అతని యొక్క ఫాదర్ ఇల్లా తీసుకున్నప్పుడు మల్హర్ రావ్ హల్కర్ షీ పర్సనల్లీ లెడ్ ద ఆర్మీస్ ఇన్ టు బ్యాటిల్స్. ఏ విధంగా యుద్ధాల్లో పార్టిసిపేట్ చేయాలి అనేది ఇట్లా తను అవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు అన్నట్టుగా. అయితే మరి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద, తన యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది తీసుకుంటే,
మనం ఇక్కడ చూడొచ్చు. ఇట్స్ హెల్ప్ ద డైలీ పబ్లిక్ ఆడియన్స్ అడ్రెస్ ద కన్సర్న్ అబౌట్ ద కామన్ పీపుల్. అంటే ప్రతి ఒక్కటి కూడా తన టైంలో ఏ విధంగా ఉందని జస్ట్ ఒకసారి చూసుకుంటే, తర్వాత ప్రామినెంట్ క్రాఫ్ట్, తర్వాత కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఇది ఇంపార్టెంట్ మనకి. కల్చరల్ కాంట్రిబ్యూషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా జస్ట్ చూసుకోండి. అండ్ లెగసీ ఆఫ్ పీరియడ్ ఏ విధంగా ఉంది, ఆ టైంలో ఏమైనా టెంపుల్స్ ఉన్నాయా అనేది కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. ఇట్ కాంట్రిబ్యూట్ ఇన్ ద రెనోవేషన్ ఆఫ్ ద హిందూ టెంపుల్స్ కాంట్రిబ్యూషన్ చూడొచ్చు. ఫేమస్ టెంపుల్ తీసుకుంటే కాశీ విశ్వనాథ టెంపుల్. సో కాశీ విశ్వనాథ టెంపుల్ రెనోవేషన్ అనేది జరిగింది. అండ్ షీ పాస్డ్ అవే ద 1795. తన 70 సంవత్సరాలు తను చనిపోయింది. అయితే టైటిల్ బై ద హిస్టారియన్ జాన్ కెయ్యి అని తన టైటిల్ అనేది రావడం జరిగింది, ఫిలాసఫర్ క్వీన్ అని. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇది మనకి ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ టీడీఎస్ఏటి. టీడీఎస్ఏటి అంటే ఏంటంటే టెలికామ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అపెలేట్ ట్రిబ్యునల్. వాట్ ఈస్ టీడీఎస్ఏటి? ఫస్ట్ ఫుల్ ఫామ్ చూసుకోవాలి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే ఎస్టాబ్లిష్డ్ బై అమెండింగ్ ద ట్రై యాక్ట్. ట్రై యాక్ట్ ఎంతో మందికి తెలిసిన మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం ఆల్రెడీ. ట్రై యాక్ట్ ఆఫ్ 1997 నుంచి ఇన్ 2000. అయితే దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్ అడ్జస్ట్ చూడండి ఇట్ అడ్జుడికేట్ ద డిస్ప్యూట్స్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ద అపీల్స్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద టెలికామ్ సర్వీసెస్ ప్రొవైడింగ్ ద కన్స్యూమర్ అండ్ ఎన్షూరింగ్ ద ఆర్డర్లీ గ్రోత్ టెలికామ్ సెక్టర్. సింపుల్గా ప్రీవియస్గా మనం తీసుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు ఎయిర్టెల్ కంపెనీ ఇట్లా కంపెనీస్ ఇవి వచ్చినప్పుడు ఇవి ఏ విధంగా ఉంటున్నాయి, వాటి యాక్ట్ ఏ విధంగా ఉంది, అవి బిల్స్ ఏ విధంగా పెంచుతాయి, ఇట్లా మనము దీని రిలవెంట్గా టెలికామ్ సర్వీసెస్ రిలవెంట్గా మొత్తం డేటా అనేది ఇక్కడ చూస్తాం టెలికామ్ సెక్టర్ గురించి. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసాము, చూడాలనుకుంటే చూడొచ్చు. తర్వాత కంపోజిషన్ ఆఫ్ ద టీడీ శాట్ అంటే ఏంటంటే ద ట్రిబ్యునల్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ద, ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ట్రిబ్యునల్ కన్సిస్టింగ్ ఆఫ్ చైర్పర్సన్ అండ్ 2 members. ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. మరి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే చైర్మన్ వచ్చేసి మస్ట్ హ్యావ్ బిన్ ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఎవరు ఉండాలండి? సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. అదర్ మెంబర్స్ తీసుకుంటే పొజిషన్ ఆఫ్ ద సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ ఈక్వలెంట్ పోస్ట్ ఆర్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ at least 2 years are well versed of the field in the technology or telecommunication industry, commerce. అంటే ఇది వేరే సెక్టర్లో తీసుకున్నప్పుడు వాళ్ళ వర్క్ అనేది చాలా ప్రాపర్గా వెల్ వర్స్డ్గా ఉండాలి. తర్వాత టెన్యూర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ 4 years టెన్యూర్, ఏజ్ ఆఫ్ 70 years. సో ఇక్కడ టీడీ యాక్ట్ అనేది మనం చూసుకోవాలండి. ఓకేనా. తర్వాత అదర్ మెంబర్స్ తీసుకుంటే ఇంకా 4 members అనేది ఉంటారు. అండ్ వాళ్ళ ఏజ్ వచ్చేసి 65 years వరకు ఉంటుంది. మరి పవర్స్ ఏముంటాయంటే టీడీ శాట్ ఈజ్ ఏ జ్యురిడాక్షన్ ఓవర్ ద టెలికామ్. ఇప్పుడు టెలికామ్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఐటీ ఇవి ఉంటాయి కదా, సో వీటికి జ్యురిడాక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. హ్యాజ్ జ్యురిడాక్షన్ ఓవర్ ద టెలికామ్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఐటీ, ఎయిర్పోర్ట్ టారిఫ్ మ్యాటర్స్లో ఈ ట్రై యాక్ట్ అనేది మనం చూడొచ్చు 1997లో. ఇట్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2008లో, తర్వాత ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేషన్ అథారిటీ యాక్ట్ 2008. ఇవన్నీ చూసుకోవాలి మీరు మళ్ళీ. అండ్ ఇట్ ఎక్సర్సైజ్ ద ఒరిజినల్ అండ్ అపిలేట్ జ్యురిడాక్షన్ ఫర్ ద టెలికామ్, బ్రాడ్కాస్టింగ్ అండ్ ఎయిర్పోర్ట్ టారిఫ్ మ్యాటర్స్లో ఇది ఇక్కడ జ్యురిడాక్షన్ అనేది మనం చూడొచ్చు. అయితే ఫర్ సైబర్ మ్యాటర్ టీడీ శాట్ ఓన్లీ అప్లేట్ జ్యురిడాక్షన్. అండ్ ఇన్ January 2004 బ్రాడ్కాస్టింగ్ కేబుల్ సర్వీసెస్ ఫర్ యాడెడ్ టు ద. అయితే అంత 2004లో మనకి బ్రాడ్కాస్టింగ్ కేబుల్ సర్వీసెస్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ద ఫినాన్షియల్ యాక్ట్ 2007 తర్వాత తీసుకుంటే జ్యురిడాక్షన్ ఆఫ్ టీడీ శాట్ ఎక్స్టెండెడ్ ద ఇంక్లూడింగ్ ద మ్యాటర్. ఎందులో ఎక్స్టెండ్ అయింది? అంతకుముందు 2017 తర్వాత మనకి సైబర్ వాటిలో కూడా ఇది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేషన్స్, ఇదే మనకి న్యూస్లో ఉంది. ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేషన్స్ మనకి జనవరి మంత్ న్యూస్లో ఉంది. జనవరి కరెంట్ అఫైర్స్లో చూడొచ్చండి. సో ఇట్లా అది ఏమేమి వర్క్స్ చేస్తుంది అనేది మనం చూసుకుంటాం. మెయిన్గా అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దానిలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవే ఇంపార్టెంట్ మనకి. దానిలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, వాళ్ళ సర్వీస్ యాక్టివిటీ ఎంతవరకు ఉంటుంది, వాళ్ళు ఏమేం చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసి మనకి న్యూ రామ్సర్ సైట్స్ అనేవి ఇండియాలో లేటెస్ట్ అప్డేట్స్ మనం చూద్దాం. మనకి ఇక్కడ చూడండి టోటల్ నెంబర్ వచ్చేసి రామ్సర్ సైట్స్ తీసుకుంటే 89. తమిళనాడు నౌ లీడ్స్ 20 వెస్ట్‌లైట్స్ ఉన్నాయి. తర్వాత సిక్కిం, తర్వాత జార్ఖండ్. ఈ మన ఆర్డర్ కూడా చూసుకోవాలండి. ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మనకి తమిళనాడులో తీసుకుంటే తెర్తంగల్ బర్డ్ శాంచురీ. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 15th December 2010లో. అండ్ ఇక్కడ కన్జర్వేటివ్ ఏవియేషన్ స్పీషియస్ వెట్లాండ్ అనేవి ఉండడం జరిగింది. మళ్ళీ వాటి యొక్క ఫీచర్స్ కూడా మనం చూసుకోవాలండి. ఫీచర్స్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది. తర్వాత సక్కర్కోటై తమిళనాడు సక్కర్కోటై బర్డ్ సెంచరీ, ఇది కూడా మనకి తమిళనాడులోనే ఉంది. ఇది వచ్చేసి 2012లో ఎస్టాబ్లిష్ చేశారు. ప్రొటెక్షన్ దేనికి రిలవెంట్ అనేది చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కెచ్చపలారి వెట్లాండ్ వచ్చేసి సిక్కింలో ఉంది.
తర్వాత ఇక్కడ చూడండి ఉధ్వా లేక్ అనేది జార్ఖండ్‌లో ఉంది. సో, వీటి గురించి ఒక్కసారి చూద్దాము. ఫస్ట్ తీసుకుంటే ఇక్కడ మనకి ఇవి లేటెస్ట్ న్యూస్‌లో ఉన్నవి. అయితే ఇక్కడ మనము తమిళనాడులో తీసుకున్నప్పుడు మనకి బర్డ్ సాంక్చురీ ఉంది గదా! తెర్తాంగల్. ఇది మనకి 2010లో ఏర్పాటు చేయడం జరిగింది. టు కన్జర్వ్ ఏవియన్ స్పీసీస్ అండ్ వెట్‌ల్యాండ్ హాబిటేట్స్‌ని ప్రొటెక్షన్ చేయడంలో. ఓకేనా? అండ్ మరి ఇంకా వీటి యొక్క ఫీచర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇట్ కవర్స్ ద 29.29 హెక్టార్స్ విత్ డైవర్స్ ఫ్లోరా లైక్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ చూసుకోవాలండి మనము. అపన్గో జెనటస్ అండ్ హైడ్రెల్లా ఇక్కడ అంటే కొన్ని మనము అన్ని మనము గుర్తు పెట్టుకోలేము. బట్ కొన్ని ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నప్పుడు చూసుకోవాలన్నట్టుగా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి సక్కర కొట్టాయి బర్డ్ సెంచరీ తీసుకుంటే తమిళనాడు 2012లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ప్రొటెక్ట్ ద అవిఫానా అండ్ వెట్‌ల్యాండ్ ఎకోసిస్టమ్. ఓకే. అయితే ఇది ఎంతవరకు స్ప్రెడ్ అయింది, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎస్పెషల్లీ లయన్ టెయిల్డ్ మాస్క్యూ ఇలాంటివి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే మళ్ళీ దీని యొక్క మనకి యునెస్కో సారీ యుఎన్ఎస్సి లిస్ట్‌లో ఇది థ్రెటన్‌లో ఉందా? లేకపోతే ఎలా ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి కేకే ప్లా కే సారీ కేకేపల్లి వెట్‌ల్యాండ్ వచ్చేసి మనకి సిక్కింలో ఉందండి. ఇదొచ్చేసి మనకి చూడండి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఏంటనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇది ఇట్ సాక్రెడ్ ద బోత్ బుద్ధిస్ట్ అండ్ హిందూ కన్జర్వేటివ్ అండ్ మనకి విష్ ఫుల్‌ఫిల్లింగ్ ద లేక్ అండ్ ఇట్స్ నోన్ యాస్ ఏ దీన్ని ఏమంటారు అదంతా జస్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతది. అంత అవసరం లేదు. సింపుల్‌గా తీసుకుంటే ఇది ఎక్కడ ఉంది అండ్ దీని యొక్క మెయిన్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఇట్ ఈస్ ఏ యూనిక్ ఫీచర్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చండి. Bird prevent leaves from the floating on the lake and how to diverse bird species like house shift and fishing eagles ఏమేమి ఉన్నాయో జస్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఉధ్వా లేక్ తీసుకుంటే జార్ఖండ్. సో ఇది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది జస్ట్ చూసుకోవాలి. సో ఇక్కడ ఉన్న లైక్ శాంచురీస్ ఏమైనా ఉన్నాయా, బర్డ్ శాంచురీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వెట్‌ల్యాండ్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. నేను మీకు ఒకసారి అప్డేటెడ్‌వి సైట్స్ అన్నీ ఒకటి చేసిస్తానండి. అది మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. ఇది కొంచెము నోట్స్ క్లియర్‌గా రాలేదు. సో నేను అందులో క్లియర్‌గా చెప్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.